నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పైల్స్తో బాధపడుతున్నారా? పేగుల్లో బ్యాక్టీరియా చెడ్డగా మారేదెలాగంటే గుండెపోటు ఆకస్మికంగా వస్తుందా? బరువు పెరిగితే మోకాళ్ళు నొప్పులు. ఇంకా హెల్త్ టిప్. పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనములో ముళ్ళుల్లాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కనిపించే రక్తం చాలా మందిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధలకు ఇవాళ సంప్రదాయ సర్జరీలు మొదలుకొని ఏమాత్రం కోత పెట్టకుండా పైల్స్ని తొలగించే అనేక పరిష్కారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వేధించే పైల్స్కి కారణాలు, ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా కనీసం 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే ఆ సమస్య పేరే పైల్స్. పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోన మదనపడుతూ ఉంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవటం ఉత్తమం. మొలలు చూడటానికి పిలకలులా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లలో పైల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆసనంలో మేకుల్లాగా గుచ్చుకుంటూ తీవ్రమైన నొప్పితో బాధిస్తూ ఉంటాయి. తరచూ రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. పైల్స్ ఆ మొల్లలు అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తాయి? వస్తే ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి చూసుకుంటే, సో ఇది పెద్ద పేగులో చివరి భాగం ఉంటుంది, దాన్ని యానస్ అంటారు. అక్కడి నుంచి వచ్చే మొల్లలు మనకి ఈ కింద భాగంలో రక్త కణాలు ఇలా వచ్చి పైకి వెళ్తాయి అన్నమాట. దాని మీద మన కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ గట్టిగా పట్టడం వల్ల ఈ రక్త కణాలు గ్రాడ్యువల్గా పెద్దయ్యి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 4 అంటే ఏమవుతుందనంటే లోపల ఉండాల్సిన రక్త కణాలు కింద వరకు జారిపోవటం అనమాట. వీళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు కడుక్కునేటప్పుడు కానీ చూసుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఏదో తగులుతూ ఉంటుంది అనమాట. దోస్ ఆర్ గ్రేడ్ 4 పైల్స్. గ్రేడ్ 1 అంటే ఎర్లీగా ఊరికినే ఒకట్లా ఒక బుడగలాగా లోపలే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత 2, 3 అని వస్తూ ఉంటాయి. సో వీటిలో గ్రేడ్స్ ఎందుకు తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఎర్లీగా పైల్స్ కనుక మనకు తెలిస్తే దీన్ని సర్జరీ లేకుండా ఆధునిక పద్ధతుల్లో లేజర్ కానీ లేకపోతే స్టేప్లర్ మెకానిజమ్స్ తోటి మనం దాటిని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయటం వల్ల వాళ్ళకి మేజర్ సర్జరీస్, ఎస్పెషల్లీ మా యూనిట్కి వచ్చిన కొంతమంది పేషెంట్స్కి వితిన్ 2-3 అవర్స్లో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎందుకనంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఏం చేస్తామంటే రక్త కణాల లోపలికి ఎర్లీగా వచ్చిన పేషెంట్స్కి రక్త కణాల లోపలికి వెళ్ళి ఎబ్లైట్ చేయటం వల్ల దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. దగ్గరికి వచ్చేసి మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ రికవరీ టైము చాలా క్విక్గా ఉంటుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండిపోతుంది అనమాట. లేజర్ ట్రీట్మెంట్ తోటి ఎర్లీ స్టేజ్లో ఉంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే వెనకాల ఉన్న మసిల్, యానల్ మసిల్ స్పింక్టర్ చాలా టైట్గా ఉంటుంది. చాలా టైట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు వాటిని కూడా కొన్ని ఫైబర్స్ రిలీజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో నా అబ్జర్వేషన్ ప్రకారము ఎక్కువ ఐటీ పీపుల్కి పైల్స్ యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి, లేకపోతే కొంతమంది బైక్ రైడింగ్ చేసిన వాళ్ళలో నేను ఎక్కువ చూస్తున్నాను, లేకపోతే ఎక్కువ మసాలా ఫుడ్ తిన్న పేషెంట్స్లో కూడా యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాను నేను ఇక్కడ. సో వీళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మోషన్ గట్టిగా అవ్వకుండా, ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా, ఎక్కువ వాటర్ తీసుకుంటాం. అలాంటిది ఏదన్నా ఇలాంటి సిమ్టమ్స్ కానీ దురద కానీ నొప్పి కానీ వచ్చినప్పుడు ఎర్లీ మెడికల్ అటెన్షన్ తీసుకుని ఉంటే కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి అప్లై చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి వీ కెన్ ప్రివెంట్ ప్రోగ్రెషన్, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపచ్చు. సో ఈ రకంగా ఎర్లీ స్టేజ్ ఉన్న వాటికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, లేట్ స్టేజ్లో ఉన్న వాటికి ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగటం, ఈ బాధలన్నీ మనకు అనుభవమే. అయితే పైల్స్ ఉన్నప్పటికీ కొంతమందిలో ఇలాంటి బాధలేవీ లేని అరుదైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి.
పైల్స్ ఉన్నాయన్న మాటే కానీ వాటి మూలంగా నొప్పి, మంట లాంటి బాధలేవి ఉండవు. పైల్స్ ఆసనం లోపలి భాగంలో ఉండటంతో మల విసర్జనకు వెళ్ళినప్పుడు మాత్రం బయటికి వస్తూ తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి చేతులకు తగులుతూ ఉంటాయి కూడా. అయితే ఈ పైల్స్ మూలంగా ఎలాంటి బాధలు లేకపోవడంతో మనలో చాలామంది ఈ నొప్పి లేని మొలల గురించి పెద్దగా పట్టించుకోరు, చికిత్స కూడా తీసుకోరు. నిజానికి మామూలు పైల్స్ కంటే ఇలాంటి నొప్పి లేని మొలలే ప్రమాదకరం. పైల్స్ మొదలైన తొలి దశలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తాగటం వంటి జాగ్రత్తలతో వాటిని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పైల్స్, ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మనం దాన్ని లైగేట్ అంటే కుట్లేస్తాం అనమాట, మళ్ళీ మళ్ళీ పెద్దవి అవ్వకుండా ఉండడానికి. సో దాంట్లో ఇది సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇలాగా బ్లడ్ వెజల్స్ ఇలా వస్తూ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కొత్త పరికరాలు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇది అల్ట్రాసౌండ్ ప్రోబు. సో దీంట్లో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక మన అందరికీ తెలిసింది ఏంటంటే ఒక రక్త కణం లాగా ఉంటుంది. సో దాని మీద పెడితే అక్కడ చూసారంటే ఆ సౌండ్ లాగా వస్తుంది. సౌండ్తో పాటు ఆ వేవ్స్ కూడా మారుతూ ఉన్నాయి అక్కడ. సో విచ్ ఈజ్ వాట్ అదేంటంటే ఏదైతే ఏ రక్త కణం అయితే పెద్దగా ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ముళ్ళు వేయచ్చు. దాన్ని లైగేషన్ అంటారు, లేకపోతే స్టేపుల్స్ కూడా వేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి. లేజర్ ట్రీట్మెంట్ చాలామంది వింటూ ఉంటారు. ఈ పర్టికులర్ పరికరము జర్మనీ నుంచి వచ్చింది, బయోలైటిక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫైబర్, ఓన్లీ 1 ఫైబర్ ఫర్ 1 పేషెంట్. ఎందుకనంటే ఈ యొక్క ఏదైతే ఈ లేజర్ ఫైబర్ ఉంటుందో మన రక్త కణాల్లో పెడుతున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్ వరకు యూజ్ చేయాలి, ఎందుకంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే ఈ కింద తీసేసి ఈ యొక్క ఫైబర్ని అటాచ్ చేస్తే యూ కెన్ సీ దట్ లైట్ లాగా వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ లేజర్ని ఆ రక్త కణాల్లో పెట్టడం వల్ల దాన్ని మనము స్ట్రింక్ చేయొచ్చు అనమాట. ఇది ఎర్లీ స్టేజెస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైల్స్కి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొంతమందికి పైల్స్ కింద జారిపోయి స్కిన్ ట్యాగ్స్ ఉంటుంటుంది, దాన్ని కట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఒకటే కాకుండా ఈ పరికరము ఫిషర్కి కానీ ఫిస్టులర్కి కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. పైల్స్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకున్న గ్రేడ్స్ బట్టి, మీకున్న అదర్ కాంప్లికేషన్స్ బట్టి, తర్వాత ఇబ్బందులు బట్టి. కొంతమందికి అయితే టైట్ స్పింక్టర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ తోటి స్పింక్టర్ కూడా కొద్దిగా లూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే టేక్ రైట్ అడ్వైస్ అట్ ఎర్లీ పాయింట్. ఒకసారి పైల్స్ బాగా ముదిరిపోయాక వాటికి సర్జరీ తప్ప మరో మార్గం లేదు. అయితే గతంలో చేసే హెమరాయిడెక్టమీ అనే సంప్రదాయ సర్జరీతో నొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. అయితే ఇటీవలి కాలంలో బాండింగ్, స్క్లీరోథెరపీ, స్టిచ్చింగ్ వంటి అత్యాధునిక చికిత్సల సాయంతో పైల్స్ను చాలా తేలికగా తొలగించడానికి వీలవుతోంది. బాండింగ్ విధానంలో రబ్బర్ బ్యాండ్ సాయంతో పైల్స్ మొదలు భాగాన్ని గట్టిగా బిగించి పైల్స్ చుట్టూ ఉండే కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తారు. దీంతో పైల్స్ క్రమంగా ముడుచుకుపోయి చివరకు రాలిపోతాయి. అలాగే స్క్లీరోథెరపీలో పైల్స్లోకి ఒక రకమైన ద్రవాన్ని ఎక్కిస్తారు. ఇలా చేయటం వల్ల పైల్స్లోకి రక్త ప్రసారం తగ్గిపోయి చివరికి అవి కిందకు రాలి పడిపోతాయి. ఇక స్టిచ్చింగ్ పద్ధతిలో అయితే పైల్స్కు కారణమవుతున్న కణజాలాన్ని పెరగనీయకుండా చేస్తారు. దీంతో పైల్స్ క్రమంగా తగ్గిపోతూ చివరికి మాయమైపోతాయి. పైల్స్ను నివారించుకోవటానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పొట్టుతో కూడిన గింజ ధాన్యాల్ని తీసుకోవటం మరీ మంచిది. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. మల విసర్జన కోసం గట్టిగా మొక్కకూడదు. రోజుల తరబడి మలబద్ధకం బాధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సహాయం తీసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకుంటే చాలు. పైల్స్ను చాలా వరకు నివారించుకున్నట్లే. హెల్త్ న్యూస్ మీకోసం. పేగుల్లోని బ్యాక్టీరియా మంచే కాదు, చెడు చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్యలు, పేగుల్లో పూత, జీవక్రియ రుగ్మతలు, కుంగుబాటు వంటి జబ్బులను తెచ్చిపెడుతుంది. ఇలాంటి దుష్ప్రభావాలకు బ్యాక్టీరియా పేగులను దాటుకుని రావటం కారణమని భావిస్తూ ఉంటారు. కానీ జబ్బుల ఆనవాళ్లేమీ కనిపించనీయకుండా ఆరోగ్యవంతుల్లో ఈ హానికర బ్యాక్టీరియా ఎలా మనగలుగుతుందనేది అంతుచిక్కని ప్రశ్న.
తాజా ఏల్ యూనివర్సిటీ పరిశోధకులు దీని గుట్టును ఛేదించారు. పేగుల్లోని బ్యాక్టీరియా క్రమంగా 2 వేర్వేరు రకాలుగా మారుతున్నట్లు గుర్తించారు. ఒక రకమేమో పాత బ్యాక్టీరియా మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉండగా మరో రకంలో DNA మారిపోతున్నట్లుగా కనుగొన్నారు. దీంతో ఇది పేగుల్లోని జిగురు పొరల్లో జీవించే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. అంతేకాదు, పేగుల్లోంచి బయటపడ్డాక లింఫ్ గ్రంథులు కాలేయములోనూ మనగలుగుతుంది. పైగా ఇది తాత్కాలికంగానైనా రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని అవయవాల్లో జీవిస్తూ ఉండటం గమనార్హం. క్రమంగా వాపు ప్రక్రియను ప్రేరేపించి స్వీయ రోగ నిరోధక సమస్యలను తెచ్చిపెడుతుంది. వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నప్పటికీ కొందరికి ఎన్నడూ జబ్బులు రాకపోవటానికి, కొందరికి వయసు మీద పడుతున్న కొద్దీ జబ్బులు తలెత్తడానికి కొంతవరకు ఇది కారణం కావచ్చని పరిశోధకులు చెప్తున్నారు. వ్యాధులు కలగజేసేలా బ్యాక్టీరియా మారటానికి పేగుల్లోని వాతావరణం కూడా దోహదం చేస్తుంది. ఉదాహరణకు, మంచి ఆహారం తినే వారిలో రకరకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వీటి మధ్య పోరాటంలో హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది. పేగుల్లో నుంచి బయటపడే అవకాశం కూడా సన్నగిలుతుంది. అదే తక్కువ వైవిధ్యం గల బ్యాక్టీరియా ఉన్నట్లయితే హానికారకంగా పరిణమించే వాటి సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మన గుండె ఉండేది గుప్పెడంతే కావచ్చు, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరగకుండా శ్రమిస్తూ శరీరం మొత్తానికి ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రం చతికిల పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మనలో చాలా మంది గుండెపోటు అనేది ఆకస్మికంగా వస్తుందని అనుకుంటారు. నిజానికి గుండెపోటు అనేది ఉన్నట్లుండేమి రాదు. రక్తనాళాల్లో అంతకు ముందు ఎప్పటి నుంచో బ్లాకులు పేరుకుపోతూ వచ్చి చివరకు అవి పూర్తిగా అడ్డుపడడంతో గుండెపోటు ముంచుకొస్తుంది. గుండెపోటు, గుండె జబ్బుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు అనేది ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే సుమారు 10 నుంచి 15 సంవత్సరాల ముందే ఆ జబ్బు యొక్క మూలం ప్రారంభమైంది అని అర్థం అన్నమాట. అంటే రక్తనాళాల్లో గుండెకి వెళ్ళేటటువంటి 3 రక్తనాళాల్లో కొవ్వు అనేది 10%, 20%, 30% అనేది సుమారు 15-20 సంవత్సరాల ముందు ప్రారంభమయ్యి నెమ్మదిగా ఆ కొవ్వు పెరుగుతూ ఉంటుంది. అంటే 20% నుంచి 30, 40, 50, 60, 70 అలా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఆకస్మికంగా ఆ కొవ్వు పేళ్ల చిట్లడం కానీ, ఆకస్మికంగా ఆ రక్తం గడ్డ అక్కడ కట్టడం వల్ల కానీ హార్ట్ అటాక్ సంభవిస్తుంది. అందువల్ల ఈ రోజున ఈ గుండెపోటు వల్ల ఇది చాలా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ముందు సరైనటువంటి చెకప్లు చేయించుకోకపోవడం వల్ల ఈ గుండెపోటు బారిన పడుతున్నారు. మనం ఆహారంలో తీసుకునేటటువంటి కొవ్వు పదార్థాల కంటే కూడా షుగరు, ఈ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండేటటువంటి పదార్థాల వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, మనం కొవ్వు పదార్థాలు తగినంతగా సేవించటం వల్ల పక్షవాతం వంటి జబ్బులు రాకుండాను, అలాగే హార్ట్ అటాక్స్ కూడా రాకుండా ఇవి ఉపయోగపడతాయి అనేది నేటి సమాచారం. అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతుంది. దీంతో ఆ బరువును మొయ్యలేక మోకాళ్లలోని కీళ్లు క్రమంగా అరిగిపోతూ వస్తాయి. కీళ్లు అరుగుతున్న కొద్దీ మోకాళ్లలోని నొప్పులు కూడా పోటెత్తడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అధిక బరువుతో వచ్చి పడే మోకాళ్ల నొప్పులు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకు అధిక బరువుకు సంబంధం ఉందా? నార్మల్గా మనకు ఏజ్ అయ్యే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ వస్తుంటాయండి. ఈ నీ పెయిన్స్ వచ్చేది మనకు ఎసెన్షియలీ చిన్న వయసులో రావచ్చు, బట్ చాలామందికి ఈవెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35-40 వయసుతో వచ్చేటివి అరుగుదల, వయసుతో వచ్చే అరుగుదల అంటాము. ఇవి మన యాక్టివిటీతో వస్తాయి, లైఫ్ స్టైల్ డీజనరేషన్తో వస్తాయి, ఏజ్తో వస్తాయి. ఇవన్నీ మన వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, మన నార్మల్ బాడీ వెయిట్ కన్నా మన మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి మనకు ఒక 10 years ముందే వస్తాయి. సో మనకు ఖచ్చితంగా వెయిట్తో మనకు అరుగుదల వస్తుందని డైరెక్ట్గా చెప్పలేం, కానీ అరుగుదల వచ్చేటివి మాత్రం ఒక 10 years ముందే వస్తాయి వెయిట్ ఎక్కువ ఉంటే. ఇది ఎందుకంటే మన మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది, జాయింట్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, మన బాడీ దాని ఎక్కువ రోజులు తీసుకోలేదు. వెయిట్ని కానీ మనం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నామని చూడాలా. ఓవర్ వెయిట్ని మనం చూసేది BMIతో, సో బాడీ మాస్ ఇండెక్స్ అని చూస్తాము. సో ఎనీవేర్ బిట్వీన్ 18 to 20, 25, 24 వరకు ఉండేది నార్మల్. సో అబవ్ దాట్ ఒబిసిటీ ఉంటుంది. సో అబవ్ 30, అబవ్ 40, అబవ్ 50.
సో అబవ్ 40 ఉన్నప్పుడు మనం దాన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటాం, అంటే చాలా చాలా ఓవర్ వెయిట్, అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ హై రిస్క్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్. అధిక బరువుతో మోకాళ్ళ నొప్పులు ఎలా పెరుగుతాయి? చైల్డ్హుడ్ నుంచి ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు, కొంతమంది లేటర్ ఆన్ వెయిట్ పుట్ ఆన్ చేసిన వాళ్ళకి అరుగుదల ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చైల్డ్హుడ్ నుంచి వెయిట్ ఉండి నువ్వు దాన్ని మోకాల మీద లోడ్ చిన్నప్పటి నుంచి పడుతుంటుంది. బట్ నువ్వు అట్లీస్ట్ షార్ట్ మనకి ఏమైందంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ అనేది మనం ఓన్లీ వెయిట్ కేజీస్లో చూసుకోకూడదు. ద వెయిట్ హ్యాస్ టు బి రిలేటెడ్ విత్ బాడీ మాస్ ఇండెక్స్. అంటే నువ్వు హైట్ ఎంత ఉన్నావు, వెయిట్ ఎంత ఉన్నావు. కొంతమంది 80 కేజీలు ఉన్నా కానీ దిల్ బి వెరీ ఓవర్ వెయిట్ బికాజ్ వాళ్ళ హైట్ ఉండేది 410 ఉంటారు. సో హైట్ పరంగా బాడీ మాస్ ఇండెక్స్ చూడాలా. బాడీ మాస్ ఇండెక్స్ ఎనీవేర్ అబవ్ 35-40 ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ హై. సో దీస్ ఆర్ వాట్ వీ కాల్ మార్బిడ్ ఒబిసిటీ. 25 నుంచి 35 ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ అంటాం. వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. కానీ వెయిట్ పెరిగే కొద్దీ ద సేమ్ వెయిట్ మన నీస్ మీద, జాయింట్స్ మీద అన్ని పడి మనం నడిచినప్పుడు, తిరిగినప్పుడు ఆ మోకాళ్ళు అంత బరువును చాలా రోజులు క్యారీ ఆన్ చేయలేవు. సో నీ మీద లోడ్ పడుతుంది. సో మనకు వెయిట్ కంట్రోల్ చేసుకుంటేనే ఈ పెయిన్స్ అన్నీ తగ్గేది. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు బరువును ఎలా అదుపులో ఉంచుకోవాలి? మనకు అన్ని నీ పెయిన్స్ కంట్రోల్ చేసుకోవాలా, మన జనరల్ హెల్త్ బాగుండాలంటే ఆల్ ప్రాబ్లమ్స్ షుడ్ స్టార్ట్ ఇన్ అవర్ టీన్స్ అండి. నౌ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ టీనేజర్స్ 14, 15, 16 ఇయర్స్ ఏజ్ కిడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటారు, హెల్తీ డయట్ ఉండదు, హోమ్ కుకింగ్ ఉండదు, బయట తిండి తింటారు, రోడ్ సైడ్ ఈటింగ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళతో లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూసేది ఏమంటే చిన్న వయసు నుంచే వెయిట్ పెరుగుతున్నది. ఇవి వెయిట్ పెరుగుతూ ఎవ్రీ ఇయర్ 1-2 kgs యాడ్ చేస్తూ బై ద టైమ్ ద 40 years old ఇట్ బికమ్స్ వెరీ మోర్. 40-45 లేడీస్ స్పెషలీ మెనోపాజ్ వచ్చిన తర్వాత యాక్టివిటీ ఇంకా తగ్గి హార్మోనల్ చేంజెస్ వచ్చి వెయిట్ ఇంకా పెరుగుతుంది. సో ఒబిసిటీ మనకు ఇండియాలో చాలా మటుకు చాలా వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో కంపేర్ టు 30 years బ్యాక్ చూస్తున్నాము. సో అవన్నీ మనం ఇనీషియల్ స్టేజ్ నుంచే కంట్రోల్ చేయాలి. సో సర్జరీ చేసేది అవన్నీ బేరియాట్రిక్ అట్లా సర్జరీ కన్నా ముందు న్యాచురల్ కాజెస్తోనే మనం బిందు నుంచి హెల్త్ చూసుకొని చిన్నప్పటి నుంచి వెయిట్ కంట్రోల్ చేసి రోజు ఎక్సర్సైజ్ చేసి డయట్ చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఓవర్ వెయిట్ పీపుల్ మనకు కంట్రోల్ చేసేది ఎక్సర్సైజ్తో కాదు. ఎక్సర్సైజ్తో మనకు ఓన్లీ ఫార్మ్స్ 10% ఆఫ్ వెయిట్ లాస్ అంతే. 90% ఇస్ డయట్. సో డయట్లో మనం కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ తగ్గిస్తూ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు తగ్గుతుంది. నడక, మెట్లెక్కడం, వ్యాయామాలతో మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? మోకాళ్ళ నొప్పులు మనకు వచ్చినప్పుడు మెట్లకి దిగితే కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ పడవచ్చు. బికాజ్ నార్మల్ వాకింగ్ కన్నా మెట్లకి దిగినప్పుడు లోడ్ 5 times ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా మనకు నొప్పులు లేకపోతే వాకింగ్ చేయవచ్చు, రన్నింగ్ చేయవచ్చు, మెట్లకి దిగేది చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఒకసారి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత వాకింగ్ ఖచ్చితంగా చేయవచ్చు. బట్ మెట్లకి దిగేది కొంచెం తగ్గించుకుంటే బెటర్, అవాయిడ్ చేసేది కదా, తగ్గించుకుంటే బెటర్. వాకింగ్ రోజు ఈజీలీ 1/2 hour వాకింగ్ చేసే కొద్దీ దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్ వాకింగ్. బట్ ఓన్లీ మనం చూసుకుంటే ట్రై టు నాట్ డూ ఎక్సెసివ్ రన్నింగ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ రన్నింగ్, జాగింగ్ ఇస్ ఫైన్. బట్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 రెగ్యులర్ ఎవ్రీడే రన్నింగ్ చేసుకుంటే ఓవర్ అ స్పాన్ ఆఫ్ 5-10 years తర్వాత ఖచ్చితంగా మోకాళ్ళ లోడ్ పడి అది మోకాళ్ళ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. సో యంగ్ ఏజ్ వాళ్ళు కానీ రన్నింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ అరుగుదల ఉన్నోళ్ళు కానీ కొంచెం వాకింగ్ చేయవచ్చు, సైక్లింగ్ చేయవచ్చు, ఎలిప్టికల్ చేయవచ్చు, మిక్స్డ్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో వాట్ వి అడ్వైజ్, మనకు అరుగుదల ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ 1, స్టేజ్ 4 ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంటే బట్టి వాళ్ళు కొంచెం వాకింగ్ చేయవచ్చు, బట్ నాట్ ఎవ్రీడే. కొన్ని రోజులు సైక్లింగ్ చేయాలి, కొన్ని రోజులు ఎలిప్టికల్ చేయాలి, కొంచెం యోగా ఎక్సర్సైజ్ చేయాలి. సో మిక్స్ ఎక్సర్సైజ్ ఉంటేనే ఇంపార్టెంట్. లైక్ వీక్లీ 2 days వాకింగ్, వీక్లీ 2 days సైక్లింగ్, ఎలిప్టికల్, మిక్స్ ఎక్సర్సైజ్ ఉంటే నీ మీద లోడ్ పడదు, మిగతా జాయింట్స్ ఆల్సో స్ట్రెచ్ అవుతాయి అండ్ మసిల్ స్ట్రెంథనింగ్ ఆల్సో ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? వెయిట్ని మనము చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేస్తేనే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఒక ఏజ్ తర్వాత 40 తర్వాత 50 తర్వాత మన BMR బాడీ మెటబాలిక్ రేట్ స్లోగా తగ్గుతుంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్ స్లోగా తగ్గుతుంటుంది. సో ఆ టైంలో మనం వెయిట్ తగ్గించుకోవాలంటే మనం చిన్నప్పుడు కన్నా చాలా కష్టంగా ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 20-25 ఇట్స్ వెరీ ఈజీ టు లూజ్ వెయిట్. సింపుల్ డైటింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈజీగా తగ్గొచ్చు. అది మనం వెయిట్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా కష్టపడతా మనం చేయాలి. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనఫ్ స్టడీస్ ఉన్నాయి. మోకాలు నొప్పులు, ఈ జాయింట్స్ అరుగుదల, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు ఒక 10% వెయిట్ తగ్గగలితే, అంటే 10% వెయిట్ లాస్. నువ్వు ఒక 80 kgs ఉంటే ఒక 5-7 kgs తగ్గగలిగినా కానీ నీ మోకాలు నొప్పులు 10% తగ్గవు, 50% తగ్గుతాయి. సో మనం కొంచెం వెయిట్ తగ్గగలిగితే మన జాయింట్ పెయిన్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న వయసులో మనకు ప్రివెంట్ చేసేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ వచ్చిన తర్వాత డయట్ మనం చాలా మటుకు కంట్రోల్ చేసుకోవాలి.
కార్బోహైడ్రేట్ బాగా తగ్గించుకోవాలి. సో ఇడ్లీ, దోశ, వడ, చపాతీస్, రైస్ కంటెంట్ హ్యాస్ టు బి వెరీ స్మాల్, క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. వెజిటబుల్స్ మన డైట్లో పెంచుకోవాలి. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అండ్ అవన్నీ మనం బాగా కట్ డౌన్ చేసుకోవాలి. సో హెల్తీ డయట్, మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన వెయిట్ లాస్ కోసం. చాలామంది వస్తారు మన దగ్గరికి, వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో డైట్ లేకోకుండా ఎక్సర్సైజ్ మనం ఎక్కువ చేయలేము. వీ హ్యావ్ టు డూ 20 minutes, హాఫ్ అన్ అవర్, 40 minutes మ్యాక్సిమం. చాలామంది యంగ్స్టర్సే వస్తుంటారు, 30 years, 35 years ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు పోయి జిమ్ జాయిన్ అయ్యి 1-2 hours సర్క్యూట్ ట్రైనింగ్, వేరియస్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకి ఏమీ లేదు, 1 month కన్నా ఎక్కువ చేత కాదు, ఇమీడియట్గా మళ్ళీ పెయిన్స్తో వాపస్ వచ్చేస్తారు అండ్ ద నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ఎక్సర్సైజ్. సో మోడరేట్, స్లో ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ డైటింగ్ ఈజ్ ఓన్లీ మనకు హెల్ప్ చేస్తుంది. పోటెత్తే మోకాళ్ళ నొప్పులను అదుపులో ఉంచుకునేందుకు శరీర బరువును అదుపులో ఉంచుకోవటం ఒక్కటే పరిష్కారం. ఆహార వ్యాయామాల సాయంతో కూడా బరువు అదుపులోకి రానప్పుడు సర్జరీకి వెళ్ళటం అన్ని విధాల మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. కలబంద గుజ్జు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జుట్టుపై నేరుగా కలబంద గుజ్జు ఉంచి కాసేపటి తర్వాత కడిగేయండి. కొబ్బరి నూనెలో కలబంద గుజ్జు కలిపి తలకి తరచూ పట్టిస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.